హెచ్సియులో ప్రకృతి పర్యావరణ అని చెప్పేసి మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు దాన్ని డెవలప్మెంట్ అంటున్నారు. మరి ఓపెన్ కాస్ట్ల పేరిట చాలా అడవులు నరికేశారు, మరి అప్పుడు ఏం చేశారు? ఇప్పటి వరకు నేను విన్నది 700 కోట్లు ఏమో తెచ్చారు రామగుండానికి. కొంత ఇక్కడ ఉన్నటువంటి అధికార ఎమ్మెల్యేకి కానివ్వండి, కొంత అధికారులకు కానీ కొంత పర్సెంటేజ్ కట్టాల్సి ఉంటుంది. సో మీరేమన్నా అట్లా రామగుండ నియోజకవర్గం యువతకు మొత్తం 2000 ఉద్యోగాలు? ఆల్ అవుట్ సోర్సింగ్ జాబ్. ఆల్ అవుట్ సోర్సింగ్ జాబ్. అది కూడా దానికి కూడా ఏమన్నా డబ్బులు ఏమన్నా ఇప్పటి వరకు రామగుండానికి ఎన్ని కోట్ల నిధులు తెచ్చారు? ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది? గతానికి ఇప్పటికీ తేడా ఏంటి అసలు? కార్పొరేషన్ లో దాదాపు 300 అంటే మీరు అధికారులకు ఆదేశాలు ఇల్లేదంటారా? ఇనుడు కాదు, వాళ్ళు వచ్చి ఇప్పుడు మనం నెక్స్ట్ టైం అక్కడ వెళ్ళి చూద్దాం డైరెక్ట్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. అదేవిధంగా గోదావరి నదిలో నీళ్లు వదలకపోవడానికి రాత్రి 2 ఇంజనీర్లని భయపెట్టించి మరి అక్కడ కూర్చొని బతలాడాలంటే రైతులు చచ్చిపోతారు తాగడానికి నీళ్లు. 20 సంవత్సరాల నుంచి మాకు D83 నీళ్లు రాలేదు. ఓకే, మా శ్రీధర్ బాబు గారు చెప్పారు పోయి కట్ట మీద నిలబడి నీళ్ళు తీసుకుపోవాలి. మీరు మాట్లాడే విధానం కూడా చాలా రూడ్గా, చెప్పే విధానం కూడా చాలా రూడ్గా ఉంటుంది. అరే ఏంద్రా ఏం చేస్తున్నారు? అదేవిధంగా ఎన్టీపీసీ యాజమాన్యానికి మీరు చుక్కలు చూపిస్తున్నారట, అది పెద్ద వివాదంగా మారింది. ఎందుకోసం అని చూపిస్తాం ఎవరికైనా.